ఓకే ఫ్రెండ్స్, నా పేరు రామిరెడ్డి అండి. అయితే ఏ రామిరెడ్డి చెప్పుకోలేని స్థితి. ఇప్పటికే చాలా పేర్లు మారిపోయాయి. నాకు ఇష్టమైన పేరు అయితే మీ రామిరెడ్డి మానస సరోవరం. ఎంతో అద్భుతమైన జన్మనిచ్చి నన్ను ఈ లోకానికి చేర్చింది నా తల్లిదండ్రులైతే, ఆధ్యాత్మికత తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియజేసి వేలాది మంది ఆత్మబంధువులను ప్రసాదించింది బ్రహ్మర్షి పత్రిజీ అని. వాస్తవంగా ఏదో అంటే అది చూడండి, నాకు తిక్కు ఉందో నాకు లెక్క ఉంది అన్నట్టు నాకున్న తెక్క ఏంటంటే ఎవరిని నమ్మను, ఎవరు చెప్పినా వినను. కానీ ఒకసారి నమ్మానంటే ఇక జీవితాంతం దాన్ని వదిలిపెట్టలేనండి. మరి ఆధ్యాత్మికతే తెలియదు, ధ్యానాన్ని నమ్మలేదు, స్వామీజీని గురూజీని నమ్మలేదు. అలాంటి స్థితిలో ఒక మాటలో చెప్పాలంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను బలవంతంగా లాక్కురాబడ్డా, నెట్టబడ్డా. దాదాపుగా ఇప్పటివరకు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో అనుభూతులు, ఎన్నో ఆనందాలు, అది మాటలతో చెప్పలేనటువంటిది. అలాగే ఈ 10 సంవత్సరాల్లో పత్రిజీని చాలా సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నా. ఆయనలో చాలా విషయాలు తెలుసుకోగలిగాను. కానీ ఒక్క విషయం ఈనాటిగా నాకు అర్థం కాల. అది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటూనే, కానీ మళ్ళీ ఏదైనా తేడా వస్తే బాగోదు అని చెప్పి నాకు అందరు సపోర్ట్ ఉండే టైంలో అడుగుదామని చెప్పి అనుకున్నాను. మీరందరూ నాకు అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు అడుగుతాను. వెనకవారిని అందరూ వచ్చి ఎదురు కూర్చోండి, దయవుంచి. వెనకవారు బాగా వెనక కూర్చున్నవారు దయవుంచి ఎదురుకు రండి. కుర్చీలు తీసుకుని ముందు రండి. ఎవరి కుర్చీలు వాళ్ళు తీసుకుని ముందు రండి. ఇక్కడంతా ఖాళీగా ఉంది. ఎస్ స్వామి, ఏంటి క్వశ్చన్? ముందుగా నాకు టెన్షన్గా ఉంది ఇక్కడ. ముందుగా నాకున్న సందేహాన్ని అడిగే ముందు పత్రిజీని 10 సంవత్సరాలని పరిశీలించినటువంటి పద్ధతిలో ఒక 6 సత్యాలు తెలుసుకోగలిగానండి. అవి అవునో కాదో మీరు చెప్పాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఎంకరేజ్మెంట్, అంటే అభినందించటం, ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించటం. దాదాపుగా ఇంకా కొన్నిసార్లు గమనించాను, ఒక మాస్టర్ వచ్చి, సార్ నాకు రాత్రి ఒక మెసేజ్ వచ్చింది, 200 పిరమిడ్ కట్టాలని చెప్పి మెసేజ్ వచ్చిందని చెప్పి వచ్చి అడిగినప్పుడు ఆ పరిసర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఏ పూటకు ఆ పూట గడవలేని స్థితి. అలాంటిది 200 మెసేజ్ ఎలా వచ్చిందా అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు. అప్పుడు పత్రి సార్ అన్నాడు, వెరీ గుడ్, వెల్ డన్, కంగ్రాట్స్, కొట్టండి, చప్పట్లు కొట్టండి అని. మీరు కాదండి, వాళ్ళని కొట్టమన్నాడు. అయితే పని చేయి, ఇప్పుడు 30x30 పిరమిడ్ కట్టు, ఆ తర్వాత 200x200 గడిది కానీ అన్నాడు. ఇంక అంతేనండి, సార్ నాకు ఛాన్స్ ఇచ్చేసాడు 200x200 అని చెప్పి ఇక రకరకాల ఏ ప్రయాసాలతో చేసి మొత్తం మీద శరసోరు కష్టపడి ఆ 30x30 పిరమిడ్ కట్టి ఓపెన్ చేయించాడండి. అప్పుడు మిగతా వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఒరే నాయన, ఈయన 30x30 పిరమిడ్ కట్టించాడని చెప్పి. అంటే ఆయన శక్తి అప్పటికే తెలిసింది ఆయనకి. సో అట్లా ప్రతి వ్యక్తిని అభినందించడం అనేది ఈ భూ ప్రపంచంలో ఒక పత్రిజీకే చెల్లిందేమో అనుకుంటున్నాను, ఎంకరేజ్మెంట్ చేయటంలో. అలాగే ఎప్రిషియేషన్, అభినందించటం. మనం అందరం కూడా ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు బాగా కొంచెం లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి స్థితిలో వాళ్ళని ఏదో సన్మానాలు చేయాలని చెప్పి మనం అనుకుంటాం. 2016లో మరి మానస సరోవరంలో కృష్ణా పుష్కరాల సందర్భంలో పెద్ద వాళ్ళందరినీ సన్మానం చేయాలనుకున్నప్పుడు ఒక యువజంటని పిలిచాడండి వేదిక మీదకి. వారిని కూర్చోబెట్టి సన్మానం చేస్తూ కాళ్ళ కింద దగ్గర కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ వాళ్ళకి అద్భుతంగా సన్మానం చేశాడు. ఏమిటని విచారిస్తే వారిద్దరూ కూడా ఒక స్వీట్ షాప్ బండి నడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటి మీద ఒక చిన్న పిరమిడ్ కట్టారు.
మరి ఆ పిరమిడ్ కడుతూ ప్రతి వారం కూడా శాకాహార ర్యాలీ చేస్తున్నప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా కనీసం ఆ భార్యాభర్తలైనా 2 ఫ్లాగ్స్ పెట్టుకొని 2 జెండాలు పెట్టుకొని 4 రోడ్లు తిరిగి వచ్చి శాకాహారం చేసేటువంటి వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాడంటే మరి పత్రిజీ ప్రతిదీ కూడా ఎంత క్షుణ్ణంగా ఎంత నిశ్చితంగా గమనిస్తారో. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.